గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ ముద్రగడ పద్మనాభం గారు ఆయన రాసే లెటర్లు కానీ ఆయన వాడే భాష కానీ నాకు అంటే అవును. మరి రాజకీయంగా జనాలు ఎలా చూసినా సరే నాకు మాత్రం మంచి హాస్యం పండిస్తూ ఉంటాయి. ఆ అవును. లెటర్లో అండి ఏమండి అంట ఏది ఒక ప్రియురాలు గనక భర్తకు రాస చూసారా లేకపోతే ఒక భార్య భర్తకు రాసినట్టు రాస్తుంటాడు అనమాట లెటర్లో. అవును. అవి కాకుండా ఇవాళ అందులో ఏం చేశాడంటే కొద్దిగా మసాలా అంటించాడు. మనకి ఇంద్ర సినిమాలో ఒక డైలాగ్ ఉంటది. తప్పు హ్మ్. నా వైపు ఉంది కాబట్టి తల ఉంచుకెళ్ళిపోతున్నాను, లేదంటే తలకాయలు తీసుకెళ్ళిపోయేవాడిని అని. హ్మ్. అలాగే ఈయన కూడా జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీకి ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను ఒక్కడనే వెళ్తున్నాను, లేదంటే వేలల్లో లక్షల్లో జనాలను తీసుకెళ్లేవాడిని అంటాడు. అంటే హ్మ్. ఇన్నాళ్ళు కలిసిన వాళ్ళందరూ కూడా మొత్తం 1,00,000 మంది వస్తే 1,00,000 మంది వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు కలుస్తారా? కలవరు కదా. వాళ్ళంతా బయటే అవును. ఉంటారు. సెక్యూరిటీ జగన్మోహన్ రెడ్డికి వచ్చే సెక్యూరిటీ ఇబ్బంది ఏమీ లేదు. ఏంటి అవును. సార్ దీన్ని ఎలా చూస్తారు అంటే మనకంటారు కదా రామాయణంలో ఎవరో ప్రగల్భాలని, ఆ ప్రగల్భాల కింద చూస్తారా? ఎలా చూస్తారు? భారతంలో ఉత్తర కుమార ఆ ప్రగల్భాలని. ఉత్తర కుమారుడి ప్రగల్భాలు. ఉమ్, యాక్చువల్‌గా ఇదే కాకుండా మనకి చిన్నప్పుడు బుడుగు అనే ఒక పుస్తకం ఉండేదండి. ఉమ్, కామెడీగా వాళ్ళు అందులో బాపు గారి బొమ్మలు, ముల్లపూడి వెంకటరమణ కథ. ఉమ్. బుడుగు క్యారెక్టర్ పేరు. అవును. అందులో మా వాళ్ళ అమ్మ, వాళ్ళ వీళ్ళందరూ కలిసి వీళ్ళ కుటుంబం అంతా కలిసి అక్కడికెళ్ళి మాట్లాడుకునేటప్పుడు అందులో అది కాదండి, ఇది కాదండి అని మాట్లాడుకుంటుంటే వీడికి అర్థం కాదు. బుడుక్కి అర్థం గాక ఈ అండి, డుండి, డండి ఏంట్రా అని అంటాడు. ఉహుం. అట్లాగా మొన్న ఆయన మీరందరూ రావాలండి, ఎవరి క్యారేజీలు వాళ్ళు తెచ్చుకోవాలండి అని అంటుంటే నాకు కూడా ఈ అండి, డుండి, డండి ఏంట్రా అని అనాలనిపించింది. ఈయన 14వ తారీఖున అంతమందిని ఆయన ఎళ్లి జగన్మోహన్ రెడ్డిని కలవటం ఏంటి? ఆల్రెడీ వచ్చి కలిసిపోయిన మిథున్ రెడ్డి గాని, మరి లేకపోతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గాని ఏం మాట్లాడిపోయారు? నువ్వు పార్టీలోకి రమ్మని అంటే ఇతను ఏమో పోయేవాడు ఏమో మరి ఎళ్లి అందులో పార్టీలో కండ వేసుకొని రావటమే కదా ఆడు చేసేది. ఏం చేస్తారు ఆడికి పోయి? ఇప్పుడు ఆడికి పోయి కత్తి తీసుకొని గరా గరా తిప్పి కత్తి యుద్ధం ఏం చేయరు కదా! ఆ, కత్తి కాంతారావు. తెలియదు కదా సార్, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని మరి నా 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవి అడుగుతాడు. జగన్మోహన్ రెడ్డి కాదు అని తన్నాడు అనుకోండి, తోసాడు అనుకోండి, మరి వాళ్ళ క్యాడర్ ఉండాలి కదా దగ్గర ధైర్యంగా. అట్లాగేం లేదులెండి. ఇప్పుడు యాక్చువల్‌గా ఇప్పుడేంటి ఇవి ఈయన ఎవరి క్యారేజీలు వాళ్ళు కట్టుకొని రండి అందరం కలిసి పోదాం. పలానా రూట్‌లో ఎళ్తున్నా అని అన్నాడు. ఉమ్, కానీ వచ్చేవాడు ఎవడున్నాడు చెప్పండి? ఉమ్, అది. వచ్చేవాడు ఒక్కడున్నాడా? ఈయనదే ఓ పెద్ద ఉ ఉ ఈయన ఈయన పెట్టుకున్నదే తప్ప వేరే ఏం లేదు. ఈయన కులంలోనే ఈయన్ని నమ్మి వచ్చేవాళ్ళు ముప్పావంత మంది లేరు. ఈయన్ని నమ్ముకొని మొన్నటిదాకా పవన్ కళ్యాణ్‌కి ఏదో మొత్తం ఎనకుండి నడుపుదాము, వచ్చి కలవంగానే మనం మీదెక్కుదాం. హరిరామ్ జోగయ్య గాని, ముద్రగడ పద్మనాభం గాని చేసినయన్నీ మనకు తెలుసు. ఈళ్ళు ఆ పార్టీ తోటి మమేకం అవ్వాలనుకున్న జగన్మోహన్ రెడ్డి కోవర్తులు అందరికీ తెలిసిందే. అందుకనే పవన్ కళ్యాణే దూరం పెట్టుకున్నాడు. పవన్ కళ్యాణే దూరం పెట్టుకున్నాడా? లేపోతే నాయకులందరూ కలిసి వాళ్ళతో జోలికెళ్ళమాకని ఆపిపెట్టారో తర్వాత సంగతి. వీళ్ళని నమ్మేవాడైతే ఒక్కడు లేడు. వీళ్ళని నమ్మి ఈయన 14వ తారీఖు బయలుదేరమనండి చూస్తాను. జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీకి ఏమి ఇబ్బంది లేకుండా చూద్దాం. కావాలంటే మోడీని అడిగి ఎన్ఎస్‌జీ సెక్యూరిటీ తెప్పిద్దాం. ఏమి ఇబ్బంది లేకుండా. ఏది ఈయన 14వ తారీఖు బయలుదేరితే, ఈయన ఎనకట్ల బయలుదేరి వచ్చి ఆ లక్షలాది మంది జనాలు ఎవరో నేను చూస్తాను నేను. సిగ్గుండాలి ఏం మాట మాట్లాడటానికైనా. నువ్వు బయలుదేరితే లక్షలాది మంది జనాలు ఎవడు రాడు. ఆ రోజు ప ప కంచం గ్లాసు కొట్టండి అనంగానే కొట్టినోళ్ళు గాని, రైలు కోసం వచ్చినోళ్ళు గాని అందరూ ఎవరో మాకు తెలుసురా. మాకేం తెలీదేం కాదుగా. రైలు ప్రమాదం ఎందుకు జరగబోయి ఆగిపోయింది. అప్పుడు పద్మనాభం ఎందుకు గడగడ వణికిపోయాడు. అందరికి తెలిసిందే కదా! ఈరోజు పోతానంటే వచ్చేవాడు ఎవడు లేడు. దాంతో పాటుగా ఏంటంటే, నువ్వు అనవసరంగా పెద్ద గోల చెయ్యొద్దు. నువ్వు ఇదిగో ముద్రగడ పద్మనాభం వచ్చి జారుతున్నాడు అనంటే, నువ్వు ఇంతమందితోటి వస్తాడు అనంటే ఎవరు రాలేదనుకో పరువు పోతుంది. యాక్చువల్‌గా పరువు పోయేది జగన్మోహన్ రెడ్డి పరువు గాదు. ముద్రగడ పద్మనాభంది కాదు జగన్మోహన్ రెడ్డి పరువు. వాడు బయలుదేరిపోతుంటే జనాలు రాకపోతే జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఇతను వెళ్తున్నాడు కాబట్టి రాలేదని వదిలేశారు. జగన్మోహన్ రెడ్డిని ఎవరు అభిమానించట్లేదు అని ఇప్పుడు ప్రతిపక్షాలన్నీ దుమ్మెత్తిపోయవా? జనసేన పార్టీ ఇది దేనితో నవ్వుతారు? టీడీపీ పార్టీ వాళ్ళు దేనితో నవ్వుతారు?
అందుకనే జగన్మోహన్ రెడ్డి వద్దు, నువ్వు రా మాకు, హ్మ్. అట్లాంటి దిక్కుమాలని ఏం వేసుకొని రా మాకు, ఒక్కడెవరు రా, మెడలో కండవ కప్పుతాం, ఇంటికి పోదు గాని. రేపు పార్టీలో టికెట్ కూడా ఏమి ఇవ్వరు కదండి. ఈయనకేమన్నా ఎంపీ టికెట్ ఇస్తారా, ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా? ఎక్కడ ఇచ్చే అవకాశం లేదు. జగన్మోహన్ రెడ్డి కూడా టికెట్ ఏమి ఇవ్వడు. ఇప్పుడు కేవలం కాపు ఓట్లు ఎన్ని ఉన్నాయో గత ఎన్నికల్లో మొత్తం దరిదాపుగా గంప గుర్తుగానే పడినాయి జగన్మోహన్ రెడ్డికి. ఈసారి మళ్ళీ పడాలంటే ఏం చేయాలనే దాన్ని జగన్మోహన్ రెడ్డి ఏం ఆలోచించుకోవాలా. ఏ ప్రయత్నం లేక ఇక ముద్రగడ పద్మనాభం అనే ఒక అంశం ఎత్తాడు. రేపు హరిరామ్ జోగయ్యని కూడా తీసుకొస్తాడు. నా మీద నువ్వు కేసులు వేసినా కూడా పర్వాలేదులే, అసలు కేసులు వెనకమాలే జగన్మోహన్ రెడ్డి కుట్ర అవుతుంది. ఏదన్నా అటు ఇటు జరిగి ఈ బెయిల్ రద్దు అయిపోయే అంశం కనుక తెర మీదకి వచ్చినట్టయితే, ఇదిగో పలానా పిల్లు ఉంది, దాన్ని పరిష్కరించిన తర్వాత బెయిల్ రద్దు చేయండి అని అడగొచ్చని ఏదో నాటకం వేసి ఆ హర్రామ్ జోగయ్య చేత ఆ పిల్లు ఇచ్చింది వీళ్ళే అనేది ఇప్పుడు బయట కొన్ని పుకార్లు బయలుదేరాయి. పవన్ కళ్యాణ్కి 60 సీట్లు అడుగు, ఎట్నో ఒకటి పొత్తు జరగకూడదండి. హ్మ్. ఏంది అంటే బీజేపీ తోటి జగన్మోహన్ రెడ్డికి ఉన్న బంధం చెడిపోకుండా ఉండాలి. యాక్చువల్గా బీజేపీయే పెద్ద మాల్ ప్రాక్టీస్ పార్టీ. యాక్చువల్గా చెప్పాలి అని అంటే 14 నుంచి 19 దాకా ఏం చేశారు, 19 నుంచి 24 దాకా ఏం చేశారో మనకంతా బాగానే తెలుసు. ఈ రోజు పొత్తులు గాని, కొత్తగా జరుగుతున్న ఈ మహాగఠబంధన్లు గాని ఎందుకు జరుగుతున్నాయి అనేది కూడా ప్రజలకు తేటతెల్లంగా తెలుసు. అసలు ఎంత ఓపెన్ సీక్రెట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ముద్రగడ పద్మనాభం దాచిపెట్టగలిగేది ఏం లేదు. ఎంత దిక్కుమాలిన ఐడియా నా భూప్రపంచంలో ఇంకెవడికి రాదు. ఎంత తెలివి తక్కువడైనా సరే, ఏది సింగడు అద్దంకి బాను పోయాడు రాను వచ్చాడని సామెతలో సింగడిలాగా, నువ్వు పొద్దున్నే యజమాని చెప్పాడంటండి సింగడికి, పొద్దున్నే అద్దంకి పోయి రావాలిరా ఒకసారి అని, ఏదో ఆయన ఆ ఏ విషయం మీద అనేది పొద్దున్నే చెబుతామని అనుకుంటే, వీడు రేత్రికి రేత్రే బయలుదేరిపోయి వచ్చాడట. ఏడురా ఏందిరా అని అడిగితే, నేను అలా వెళ్ళాను రావటం కూడా వచ్చాను అంటే, మరి ఏం పని చేసావు అన్నట్టు ముద్రగడ పద్మనాభం ఇప్పుడు అదే పరిస్థితి. అలా తప్ప ఏం జరగదు. ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పొయ్యాడు అనేది పొయ్యాడు అవుద్ది. రేపు పార్టీ ఓడిపోగానే ఈయన వచ్చాడు అవుద్ది. అంత మించి ఏం జరగదు. ముద్రగడ పద్మనాభాన్ని ఇప్పుడు నమ్మగలిగే వాళ్ళు కనీసంలో కాపు కులంలో కూడా లేరు నా ఉద్దేశం ప్రకారంగా. జ- ఆయన ఆ, నమ్మేవాడు ఒక్కడు లేడు. అది మాత్రం అర్థం అయిపోతా ఉంది. వీళ్ళందరినీ నమ్మితే ఏమవుద్ది, ఎన్నాళ్ళుగా తెలిసిందేగా అందరికి. దాన్ని బట్టి ఈ ఎవరు రారు అని అనుకొని జగన్మోహన్ రెడ్డి వద్దన్నాడు. వస్తే ఒకడు వచ్చి కండ వేయించుకొని పో, జరిగేది ఏదన్నా ఉంటే జరిగింది. 2 ఓట్లు వచ్చినా కూడా లాభమే కదా, ఒక కండకు 2 ఓట్లు వచ్చినా కూడా లాభమే కదా అనుకొని ఆ పని చేస్తున్నాడు తప్ప, ఇప్పుడు ముద్రగడ పద్మనాభంతో పెద్దగా సాధించగలిగేది ఏం లేదని జగన్మోహన్ రెడ్డి ముందే తెలుసు. అదే ఒకటేను ముద్రగడ అది పంపిద్దాం అనుకున్నాడు కోవర్ట్గా, అదే కానీ అదేమో కుదరలేదు. ముద్రగడ అంటే ఆయన తెలివితేటలో అతి తెలివితేటలో మనం చెప్పలేము. ఎందుకంటే అందరిని ఎవరి క్యారేజీని మీరు కట్టుకొని రండి అంటే, ఎవరి క్యారేజీలు వాళ్ళు కట్టుకొని ఎవరి బస్సులు వాళ్ళు వేసుకొని ఈయన కోసం రావడానికి ఈయన ఏం ఉద్యమాలు చేసేటని వీళ్ళ కోసం. చంద్రబాబు ఓబీసీ రిజర్వేషన్ వచ్చినప్పుడు 5% కాపులకు రిజర్వేషన్ కల్పిస్తే కనీసం చంద్రబాబు థ్యాంక్స్ చెప్పాలి ఆయన. మీరు ఇన్నాళ్ళు పోరాడే. చెప్పలేదు, ఆ, జగన్మోహన్ రెడ్డి తీసేసాడు దాన్ని. అవును, తీసేస్తే ప్రశ్నించాల. తీసేస్తే ఇప్పుడు ఆయనతో పాటు పార్టీలో పక్క పక్కన భుజాలు రాసుకొని కూర్చుంటానని పోతున్నాడు. అదే అంటే సిగ్గుండే చేస్తారు ఆ పనులు, అసలు సిగ్గులో ఎవరైనా చేస్తారు ఆ పని. ఆ, నాకు అర్థం ఎవరు కాదు చేయరు. ఏంటంటే కాపులు అంటే కొంతమంది అయినా సరే ముద్రగడ పద్మనాభం నాయక్ కాపు నాయకుడు అనుకునే వాళ్ళు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఆ రిజర్వేషన్ తీసేసాడో వాళ్ళు వెళ్ళి ఎందుకు ముద్రగడ ప్రశ్నించలేదో నాకు ఇప్పటికీ అర్థం కాదనమాట. ప్రశ్నించే టైం ఎవరికిందండి? ఉమ్, ఎవరికి లేదు ఇక్కడ. ఆహా, అతను ఎందుకంటే చంద్రబాబు నాయుడు ముద్రగడ పద్మనాభం అడిగాడని పెట్టలేదు. ఉమ్. అదే చంద్రబాబు ఏదన్నా పెట్టలేదు. ఉమ్, స్కీమ్స్ ఏమన్నా చెబితే కాపులందరూ కలిసి చంద్రబాబు నాయుడికి చెప్పాలి, ఉమ్, ముద్రగడ పద్మనాభానికి కాదు. ఇప్పుడు తీసేసిన కాపులు అడగాల్సింది పోయి జగన్మోహన్ రెడ్డి, ముద్రగడ పద్మనాభం కాదు. ఉమ్. ఇతను కేవలం ఆటలో అట్టుపండ్లు అంటాడు, కూరలో కరేపాకులు అంటాడు, ఎందుకు పనికిరానోడు. అదే. ఉమ్. ఇతను అడిగినా కూడా ఏం ఉపయోగం లేదు. ఇతను ఎటుంటే మాత్రం ఏమైంది. యా. ఉమ్. యా. డెఫినెట్ గా సార్. జనరల్ గా ఏంటంటే ముద్రగడ గారు ఎన్ని రాజకీయాలు చేశారో అన్ని చేస్తా ఉన్నారు. కానీ ఇంకా ఏంటంటే మనకు అంటారు కదా, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతా ఎవరో చూడలేదు అనుకుని. ఈయన రాజకీయాలు ఈయన కుటిల నీతులు ఎవరికి తెలియవు అనుకుంటారు. సో అందరికి కూడా తెలిసిపోయినాయి. అందుకే ఆయనకి కనీసం 10 మంది కూడా వెమ్మట రాకపోవడం వల్ల మళ్ళీ ఆయనే ఒక లెటర్ రాసుకున్నాడు. సో మనకి ఉమ్, ఇందులో చెప్తారు చూసారా, నువ్వు నాకు నచ్చేవలా,
నువ్వు ఇంకో లెటర్లు రాయకు, ఏరా నేను ఉమ్. రాసిన తప్పు అని చెప్పి ఇంకో లెటర్ రాయనా అంటే ఆ పని మాత్రం కాకపోతే చేయకు. రాంగ్ కోట్ రాసుకో కానీ లెటర్లు మాత్రం రాయమా కానీ. అదే ఆ, ముద్రగడ గారికి కూడా మన కాపు సోదరులందరూ అదే చెప్తున్నారు అన్నమాట. యా, థ్యాంక్ యూ. ఇప్పుడు గుర్తు వచ్చింది ఇంకో సినిమాలో. ఆ ఏదో బ్రహ్మానందం అనుకుంటాను, ఒక పార్టీకి వెళ్దాం అని అనుకుంటారు కానీ ఇన్విటేషన్ రాదు. అవును, ఆయనకైనా అతను లెటర్ రాసుకుంటాడు. "ఏయ్, నువ్వు పేపర్ పెన్ తీసుకో అని ఆ, ఇతను డిక్టేట్ చేస్తాడు ఉమ్, అన్నకి. నేను ఆ, నమస్కరించి పాదాల్లో ముట్టుకొని చెప్పేది ఏంటంటే, ఉమ్, నా జరుగుతున్న ఫంక్షన్ కు నువ్వు రా అని ఉమ్, పార్టీ లెటర్ రాపిచ్చి, ఇదే ఇది ఇన్విటేషన్ రా మనం వెళ్దాం అని వెళ్తాడు చూడండి. అవును, పద్మనాభం సేమ్ యాజ్ టీజ్ గా ఆ బ్రహ్మానందం క్యారెక్టరే. అదే డెఫినెట్ గా. రగడ రగడ సినిమాలో అనుకుంటా. అవును, రగడ నాగార్జున సినిమాలో. యా. రగడ సినిమాలో బ్రహ్మానందం క్యారెక్టరే, అతన్ని అందరూ వాడతారు, వాడికి తప్ప మిగతా అందరికి అన్ని తెలుసు. ఆ, ప్రియమణి స్టార్టింగ్ ప్రియమణి ఒక ప్లాన్ వేసింది, అనుష్క పాటిని అనుష్క ఒక ప్లాన్ వేస్తే, నాగార్జున పాటి నాగార్జున ఒక ప్లాన్ వేస్తాడు. ఉమ్, వీళ్ళందరి మధ్యలో కొత్తగాడి ఒడిలాగా నిలబడే బ్రహ్మానందమే ఉమ్, అనకూడదు కానీ, ఈ ముద్రగడ పద్మనాభం అదే కొత్తగాడు. అదే. యా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్.